దానాలు వాటి ఫలితాలు. బియ్యం దానం చేయడం వలన పాపాలు తొలగుతాయి. అన్నదానం చేయడం వలన పేదరికంపై ధనవంతులవుతారు. నెయ్యిని దానం చేయడం వలన రోగాలు పోతాయి, ఆరోగ్యంగా ఉంటారు. వస్త్రదానం చేయడం వలన ఆయుష్ పెరుగుతుంది. దీపాలను దానం చేయడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. పాలని దానం చేయడం వలన నిద్రలేమి ఉండదు. వెండిని దానం చేయడం వలన మనశ్శాంతి కలుగుతుంది. తేనెని దానం చేయడం వలన సంతానం కలుగుతుంది. భూమిని దానం చేయడం వలన బ్రహ్మ ఈశ్వర లోకాల దర్శనం కలుగుతుంది. పండ్లని దానం చేయడం వలన బుద్ధి సిద్ధి కలుగుతాయి. టెంకాయని దానం చేయడం వలన అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. బంగారం దానం చేయడం వలన దోషాలు తొలగుతాయి. పెరుగు దానం చేయడం వలన ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉసిరికాయ దానం చేయడం వలన మతిమరుపు తగ్గి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గోదానం చేయడం వలన రుణ విముక్తులవుతారు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ దానం చేస్తూ పోతే మనం ఏమవుతాము అని మాత్రం కామెంట్ చేయకండి. ఇవన్నీ మన వేదాలలో చెప్పబడినవి. వాటిలో మీకు సాధ్యపడేది ఒక్కటైనా చేయమని అర్థం. సో ప్లీజ్ దయచేసి నెగిటివ్గా కామెంట్ పెట్టకండి. నచ్చితేనే లైక్ చేసి షేర్ చేయమని నా మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.